ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్కాపురం పట్టణంలో మహానేత డాక్టర్ బాబు జగజీవన్ రావు 118వ జయంతి వేడుకలు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో బాబు జగజీవన్ రావు 119వ జయంతి వేడుకలు. పల్నాడులో మైనింగ్ మాఫియా అరాచకం, మీడియాపై కూడా బెదిరింపులు. నవ్యాంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని పార్లమెంటు ఉభయ సభలు గుర్తించడంపై గురజాల నియోజకవర్గంలో ఆనందం. మార్కాపురం పట్టణ నడిపొట్టున ఉన్న గాంధీ మున్సిపల్ పార్క్ అపరిశుభ్రతపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం. మార్కాపురం పట్టణంలో మహానేత డాక్టర్ బాబు జగజీవన్ రావు 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ మున్సిపల్ పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మహబూబ్ వలీ మాట్లాడుతూ దళితుల గౌరవానికి ప్రతీకగా నిలిచిన జగజీవన్ రావు దేశ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ షేక్ మహబూబ్ వలీ, సయ్యద్ ఇమ్రాన్, షేక్ అబ్దుల్లా, షేక్ కాసిం వలీ తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి వర్యులు మరియు భారతదేశ స్వతంత్ర సమర యోధులు డాక్టర్ జగజీవన్ రామ్ గారి 118వ జయంతిని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణం గాంధీ పార్క్ వద్ద ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. మనకందరికీ తెలిసినటువంటి విషయమే. బాబు జగజీవన్ రామ్ అంటే భారతదేశ స్వతంత్రం కోసం పోరాటంలో పాల్గొన్నటువంటి ఆ మహానాయకుడు. అదేవిధంగా మన నెహ్రూ గారి 1946లో క్యాబినెట్లో ఆయనకు అతి పిన్న వయస్కుడు అయినటువంటి జగజీవన్ రామ్ గారికి కార్మిక శాఖ మంత్రిగా కూడా ఆయనకు నియమించడం జరిగింది. అదేవిధంగా 1952 సాధారణ ఎన్నికల నుంచి 1976 వరకు ఆయన మన పార్లమెంట్కు సంబంధించినటువంటి కంటిన్యూగా వాళ్ళు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగడం జరిగింది. అదేవిధంగా భారతదేశ చరిత్రలోనే అత్యధిక సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా ఆయన పదవులు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా జగజీవన్ రామ్ గారు మనకు చెప్పదలుచుకుంటే 1971లో మన ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఆ యుద్ధ సమయంలో కూడా జగజీవన్ రామ్ మన భారతదేశ రక్షణ శాఖ మంత్రిగా వాళ్ళు విధుల్లో ఉన్నారు. అదే సమయంలో పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆ తూర్పు పాకిస్తాన్ భూభాగాన్ని బంగ్లాదేశ్ రూపంలో ఏర్పడటం జరిగింది. అదేవిధంగా మనం గమనిస్తే 1976 ఆ సమయంలో మన జగజీవన్ రామ్ గారు మన వ్యవసాయ మంత్రిగా కూడా వారి సమయంలో కొనసాగడం జరిగింది. అదేవిధంగా వారి సమయంలో హరిత విప్లవం వల్ల భారతదేశంలో రైతాంగానికి ఎలా అభివృద్ధి చెందిందో మనకందరికీ తెలిసిందే. ఆ మహానాయకుడు ఈరోజు 118వ జయంతిని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో బాబు జగజీవన్ రావు 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొని బాబు జగజీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వతంత్ర సమర యోధుడిగా దేశంలో సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానేతగా బాబు జగజీవన్ రావు సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సమానత్వం, హక్కుల సాధనలో ఆయన చేసిన కృషి తరతరాలకు ఆదర్శమని నాయకులు పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం అంకిత భావంతో పనిచేసిన మహనీయుడు బాబు జగజీవన్ రావు అంటూ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. నిరంతరం పోరాడిన వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘనమైన
నివాళులు అర్పిస్తూ ఈ స్వాతంత్రం వచ్చే దాంట్లో వచ్చిన తర్వాత పరిపాలనలో అందరూ కూడా సమిష్టిగా ఈరోజు ఒక ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ప్రపంచ పుటల్లో నంబర్ 1 స్థానంలో ఉందంటే ఇలాంటి మహనీయులు మనకిచ్చిన హక్కులే. ఈ నెలలో చూస్తే జగజీవన్ రావు గారిది, బీసీ హక్కుల నేత జ్యోతిరావు పూలే గారిది, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అన్ని నెలలోనే వచ్చిన జన్మదినాలు. బాబా వాళ్ళు నాది కూడా అంటారు, నాది కూడా ఉంది నెల. సో ఈ ఏప్రిల్ అనేది ఒక జాతి రత్నాలని మనకి అందించిన నెల. సో ఈరోజు వారిచ్చిన ఆ గౌరవంతోనే మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉపద్రవాలు ఎదురైనా 1940 ఎన్ని సవాళ్ళు ఎదురైనా మనం ముందుకెళ్ళగలుగుతున్నామంటే అది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మహనీయునికి గురజాల నియోజకవర్గం ప్రజానీకం తరఫున ఘనమైన నివాళి అర్పిస్తా ఉన్నాను. పల్నాడులో మైనింగ్ మాఫియా అరాచకం, మీడియాపై కూడా బెదిరింపులు. పల్నాడు జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతున్న ఘటనలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. నర్సరావుపేట మండలం మలకలౌరు వాగు పోరంబోకు భూముల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికారుల కను సైగల్లోనే ఈ తవ్వకాలు జరుగుతున్నాయంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. ఇంకా ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఈ అక్రమాలపై కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులను సైతం మట్టి మాఫియా బెదిరిస్తున్నట్లు సమాచారం. వీడియోలు తీస్తూ మీ అంతు చూస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పల్నాడులో మైనింగ్ మాఫియా ఆగడాలకు చెక్ పెట్టేదెవరు? అధికారుల నిర్లక్ష్యం ఎప్పుడు ముగుస్తుంది అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. నమస్తే అండి, నా పేరు మౌదాలి. నేను మజ్లిస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నర్సరావుపేట. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం వెనక వాగు పోరంబోకు ములకలూరు నర్సరావుపేట నుంచి పక్కనే ఉన్నటువంటి విలేజ్ ములకలూరులో దాదాపుగా 20 అడుగుల లోతున పొక్లైన్లు 2-3 పొక్లైన్లు పెట్టి దాదాపుగా పదుల సంఖ్యలో పెద్ద పెద్ద లారీలు పెట్టి మట్టి తవ్వుకొని అమ్ముకుంటా ఉన్నారు. ఈ రకంగా మట్టి మాఫియా చేస్తున్నా గానీ మీడియా సమక్షంలో ఇక్కడ డైరెక్ట్ స్థలంలోకి వచ్చినా గానీ లెక్క చేయకుండా మాకే ఫోటోలు తీస్తూ ఎవరు మీరు అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు. మీడియా సోదరులు కూడా బెదిరిస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మట్టి మాఫియా. అలాగే ఈరోజు చూసుకుంటా ఉంటే 20 అడుగుల దాదాపుగా లోతుగా తవ్వుతా ఉన్నారు. రేపటి రోజున వర్షాభావంతో ఎక్కువయ్యి ఎవరైనా ముసలోళ్ళు ముత్తుకోళ్ళు పొలాలకు వచ్చే వాళ్ళు జారి పడితే వాళ్ళు ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ డైరెక్ట్ గా మా కళ్ళ ముందు ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు, లైవ్ లో తవ్వుతున్నా. మేము వచ్చామన్న భయం కూడా లేకుండా తవ్వుతా ఉన్నారు. ఈ రకంగా కలెక్టర్ గారికి 2 సార్లు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. అలాగే ఆర్డీఓ గారికి ఫోన్ చేసి లిఫ్ట్ చేశారు. నేను సెలవులో ఉన్నాను చెప్పారు నర్సరావుపేట ఆర్డీఓ గారు. ఎంఆర్ఓ గారికి పంపిస్తా అని చెప్పి అన్నారు. మరి అధికారులు మాత్రం ఏం చేస్తున్నారు అనేది నాకు అర్థం కాని పరిస్థితి. ఆయన మొద్దు నిద్రలో ఉన్నారు అధికారులు అని చెప్తా ఉన్నారు. ఈ రకంగా యథేచ్ఛగా 20 అడుగుల రోజులు తవ్వుతా ఉంటే మట్టి తవ్వుకొని అమ్ముకుంటా ఉంటే నర్సరావుపేట ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాం ఎంఐఎం పార్టీగా. అలాగే ఈ మట్టి మాఫియాపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని చెప్పి మజ్లిస్ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. నవ్యాంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని పార్లమెంట్ ఉభయ సభలు గుర్తించడంపై గురజాల నియోజకవర్గంలో ఆనందం వెల్లివిరిసింది. పిడుగురాళ్లలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే యనపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహిళా నాయకులు రంగవల్లులు వేసి తమ మద్దతు తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగం ఫలించిందని, ఇది చారిత్రాత్మక విజయమని యనపతినేని స్పష్టం చేశారు. అమరావతి ఇక శాశ్వత రాజధాని, మార్చలేని చట్టబద్ధ హోదా అంటూ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
ఇక రాజధాని రావటం ఈ జిల్లాలో. సో అందుకనే పెట్టుబడులు వస్తాయి, మన దగ్గర పరిశ్రమలు ఇంకా వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఆస్తుల విలువ పెరుగుద్ది. రాజధాని ఇంకా కంప్లీట్ అయ్యే కొద్దిగా మన నియోజకవర్గంలో కూడా ఆస్తుల విలువలు పెరుగుతాయి. ఇళ్ళ విలువలు కానీ, పొలాల విలువలు కానీ, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఆత్మగౌరవం పెరుగుతుంది. ఇది మనకు సంబంధించిన అంశం, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశం కాదు. ఇది రాజధాని వ్యతిరేకించడానికి వాళ్ళు ఎవరిది? ఇది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం రాజధాని. ఇది అందరం కూడా గుర్తుపెట్టుకోండి. దానికి మీరు గుర్తుగా ఈరోజు నేనైతే ఇది నాకు ఊహించలేదు. నాకు చూశాను నాకు ఫోటోలు పెట్టేది. ఇది చాలా మంచి, నాకు తెలిసేది ఈరోజు ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఇలాగా చేసి ఉండరని చెప్పి అనుకుంటున్నాను. చాలా సంతోషం, చాలా సంతోషం. ఎందుకంటే మహిళలు ఈ పోరాటంలో నలిగిపోయారు, అవమానపడ్డారు. అదే మహిళల గౌరవాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం నిలబెట్టింది. దానికి గుర్తుగా ఇది ఈరోజు ఇలా రంగవల్లులతోని అమరావతి చిత్రపటాన్ని, అదేవిధంగా అమరావతిని గౌరవిస్తూ దీపాలు కూడా వెలిగించి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం థ్యాంక్స్ చెప్తూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ మరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రను ఎవరు రూపుమాపలేరు, చెరిపేయలేరు. ఇది చంద్రబాబు నాయుడు గారికి విజనానికి ఒక రూపకల్పన అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరూ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మార్కాపురం పట్టణ నడిబోటున ఉన్న గాంధీ మున్సిపల్ పార్క్ అపరిశుభ్రతపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ ఆధ్వర్యంలో నాయకులు పార్కును పరిశీలించి చెత్తా చెదారం, మద్యం బాటిళ్లు, మలినాలతో పార్కు దయనీయ స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ లక్ష్యాలు ఉన్న దేశంలో గాంధీ పేరుతో ఉన్న పార్కు ఈ పరిస్థితిలో ఉండటం దురదృష్టకరం అంటూ పేర్కొంటూ మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ఇమ్రాన్, షేక్ అబ్దుల్లా, షేక్ కాసిం వలీ, షేక్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. పని చేస్తున్నామయ్యా, తప్పేపు మనము చాలా మంది సాయం చేస్తాం, మేము కూడా సాయం చేస్తాం. ఆలోచిస్తే అది రాకుండా ఇంటికి అవుతుంది. అదే వంటల్లో చేస్తున్నారని చూడండి. పని చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని
గాంధీ మున్సిపల్ పార్కులో మేము వచ్చి ఇక్కడ సందర్శించడం జరిగింది. ఈరోజు మీరు వచ్చి ఈ పార్కులో చూస్తే ఎలా ఉందంటే అసలు చూడడానికి కూడా అంటే ఆ మనసు అయితే అనిపించదు. ఎందుకోసం అంటే ఇక్కడ చెత్తా చెదారంగా ఎలా ఉందంటే ఏదో దాదాపు ఒక 2 నెలల నుంచి 20 రోజుల నుంచి చెత్త కుప్పలాగా డస్ట్బిన్ లాగా అయితే ఇది మారింది. ఎందుకోసం అంటే ఇక్కడ చాయ్ తాగి వేసినటువంటి ఈ గ్లాసులు కానివ్వండి, మరియు వేరే వాళ్ళు యూజ్ చేసినటువంటి కుప్పలు తెప్పలుగా బట్టలు వేయడం, అదేవిధంగా ఈ మందుబాబులు అయితే తాగి పారేసినటువంటి బీర్ బాటిళ్ళు, అదేవిధంగా మామూలుగా ఈ మందు బాటిళ్ళు, తర్వాత ఈ ఒక వైపు ఓపెన్ ఉండటం వల్ల ఇక్కడికైతే పశువులు కూడా వచ్చి ఇక్కడ మల విసర్జన చేసినటువంటి చాలా చూడటానికైతే చాలా ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా మన మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు, మన మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద అయితే తప్పకుండా స్పందించి ఈ పార్కునైతే శుభ్రపరచాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే మన మార్కాపురం నడిబొడ్డులో ఉన్నటువంటి గాంధీ పార్కుకు సంబంధించినటువంటి మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడ పరిశీలిస్తే మీకు తెలుస్తుంది. ఏదో మన గాంధీ జయంతి ఆ సమయంలో వచ్చి మన మహాత్మా గాంధీ గారికి పూల మాలలు వేసి వెళ్ళిన తర్వాత అంటే దీని పరిశుభ్రం గురించి పట్టించుకోరా అని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరియు మీరు తప్పకుండా ఇక్కడ మున్సిపల్కు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులకు ఇక్కడ నియమించి ఎల్లప్పుడూ ఈ పార్కును మెయింటెనెన్స్ చేసే విధంగా చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరియు ఇక్కడ ఏదో ఓపెన్ చేశారు, ఇక్కడ మెయింటెనెన్స్కి సంబంధించి వ్యక్తులకైతే తప్పకుండా మీరైతే నియమించాలి. ఎందుకోసం అంటే చూడండి, చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి గ్రామ ప్రజలు ఇక్కడికి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవడానికి వస్తారు. అదేవిధంగా ఈ విధంగా చెత్తా చెదారంగా ఉంటే ఎలా కూర్చుంటారు? మన భారత ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు స్వచ్ఛ భారత్ అభియాన్ అంటున్నారు. మన మార్కాపురం జిల్లాలో నడిబొడ్డులో ఉన్నటువంటి ఇదేనా మీ గాంధీ పార్కు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మీకు స్వచ్ఛ భారత్ లాగానే కనబడుతుందని ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మన మున్సిపల్ కమిషనర్ గారు మరి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ఈ గాంధీ పార్కుకు సంబంధించి అయితే మీరు తప్పకుండా చర్యలు తీసుకొని దీనికి మెయింటెనెన్స్ చేయవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్. చదువు నా హక్కు, కోర్టు వరకు వెళ్లిన విద్యార్థిని పోరాటం, మనుషులను కదిలించిన స్లేట్ మై స్కూల్ ప్రదర్శన. స్లేట్ మై స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన ఈ నాటిక నిజంగా ప్రతి ఒక్కరి మనసును కదిలించేలా నిలిచింది. ఒక మెరిట్ స్టూడెంట్ తన తల్లిదండ్రులు చదువు ఆపేయిస్తున్నప్పుడు వెనకడుగు వేయకుండా తన భవిష్యత్తు కోసం కోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేయడం ద్వారా విద్య యొక్క విలువను గొప్పగా చూపించింది. ఈ ప్రదర్శనలో విద్యార్థులు తమ అద్భుతమైన నటనతో భావోద్వేగాలను హృదయానికి హత్తుకునేలా వ్యక్తపరిచారు. జంక్ ఫుడ్ పై న్యాయ పోరాటం, విద్యార్థుల సందేశం, సమాజానికి మేలుకొలుపు, బయట దొరికే తినుబండారాల్లో కృత్రిమ రంగులు కలిపి విక్రయించడం వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారనే అంశంపై ఒక సామాన్యుడు కోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేశాడు. ఈ పోరాటం ఫలించిందా లేక జంక్ ఫుడ్ తయారీదారుల పంతమే గెలిచిందా అనే ఆసక్తికర అంశాన్ని స్లేట్ మై స్కూల్ విద్యార్థులు తమ అద్భుతమైన ప్రదర్శన ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. Law means the rules made by the government. Order means peace and discipline in societies. Law and order in a court means everyone must follow the rules. Justice is given fairly. Peace is maintained in societies. Now my friends are going to perform a courtroom drama first skit, the case of silenced voice on women empowerment. The place explores themes of gender inequality and the fight from justice for millions. Those dreams remain unfulfilled due to societal barriers. Now let us see.